హాయ్ అండి, నేను మీ తేజ్లు. వెల్కమ్ బ్యాక్ టు తేజ్లు కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాల్టి వీడియోలో ఒక ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రవ్వ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా మందికి రవ్వ దోశ చేసేటప్పుడు అది పాన్ కి స్టిక్ అయిపోతూ ఉంటుంది, లేదా ఒక దగ్గర కాలకుండా అలా వస్తుంది అనమాట. అలా కాకుండా నేను చెప్పిన ప్రాసెస్ లో పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేసి చూడండి. మనం ఎగ్జాక్ట్ గా హోటల్లో తిన్నట్టుగానే ఆ క్రిస్పీనెస్, టెక్స్చర్ తో సహా టేస్ట్ కూడా మ్యాచ్ అయిపోతుంది. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఫాలో అవ్వండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లో పావు కప్పు దాకా ఫ్రెష్ పెరుగుని తీసుకొని అందులోకి పావు టేబుల్ స్పూన్ సాల్ట్ ని యాడ్ చేసి ఇది ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా సాఫ్ట్ గా అయిపోయేంత వరకు ఇదంతా కూడా ఇలా బీట్ చేసుకోండి. జస్ట్ ఒక 1 to 2 minutes లోపే ఇదంతా ఇలా సాఫ్ట్ గా అయిపోతుంది. ఇప్పుడు అందులోకి ఒక కప్పు దాకా బొంబాయి రవ్వ, సూజీ బాంబే రవ్వ అంటాం కదా, దాన్ని ఒక కప్పు దాకా వేసుకొని నెక్స్ట్ అదే కప్పుతో ఒక 3/4 కప్పు దాకా బియ్య పిండి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ మిరియాలు, జీలకర్రని తీసుకొని మిక్సీలో కానీ రోట్లో కానీ ఇలా క్రష్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకుని ఇలా చిన్న పీసెస్ గా కట్ చేసి వేసుకున్నాక మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ ని యాడ్ చేసుకొని అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మరో కప్పు వాటర్ ని యాడ్ చేసుకొని ఇదంతా కూడా ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలిపేసుకోండి. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తానండి. ఫస్ట్ టైం పిండిని కలుపుకునేటప్పుడు మనం చేతితో కానీ గరిటతో కానీ కాకుండా ఇలా బీటర్ ని యూజ్ చేసామంటే ఎక్కడ కూడా ఉండలు ఫామ్ అవ్వకుండా ఉంటాయన్నమాట. ఇలా అంతా మిక్స్ అయిపోయాక ఇప్పుడు అందులోకి మరో 2 కప్పుల వాటర్ ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ ని ఒకేసారి వేసేసుకోకుండా ఫస్ట్ ఒక కప్పు వేసుకొని కాస్త కలుపుకున్నాక మరో కప్పుని యాడ్ చేసుకోండి. మనం రెగ్యులర్ గా వేసుకునే దోశ బ్యాటర్ లాగా కాకుండా రవ్వ దోశ బ్యాటర్ అనేది చాలా పల్చగా ఉంటుందండి. సో నేను చెప్పిన కొలతల ప్రకారం ఒక కప్పు రవ్వకి ఇలా 4 కప్పుల వాటర్ ని యాడ్ చేసుకున్నారంటే కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్ గా వస్తుంది. సో ఫైనల్ గా బ్యాటర్ అనేది ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక టిప్ ఏంటంటే మనం దోశ వేసుకునేటప్పుడు గెరటితో కాకుండా ఇలా ఏదైనా గిన్నె లాంటి దాంతో వేసుకున్నాం అనుకోండి, రవ్వ అనేది ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది. సో ప్రతి దోశ కూడా ఒకేలాగా వస్తుంది అనమాట. ఇలా అంతా కలిపేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద దోశ తవాని పెట్టుకొని వేడి చేసుకోండి. దానికంటే ముందు ఒక మీడియం సైజ్ ఆనియన్ ని, 2-3 పచ్చిమిర్చిని వీలైనంత సన్నగా చాప్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ పెనం బాగా హీట్ అయ్యాక దాని మీద ఒక 4 to 5 drops ఆయిల్ ని వేసుకొని ఒక టిష్యూ పేపర్ ని కానీ క్లాత్ ని కానీ తీసుకొని పెనానికి అంతా స్ప్రెడ్ చేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి పీసెస్ ని ఇలా స్ప్రింకిల్ చేసుకోండి. వీటిపైన మనం ఇప్పుడు దోశ బ్యాటర్ ని వేసుకోవాలి. దోశ వేసుకునే ముందు పిండిని పైనుంచి కింది దాకా మొత్తం ఒకసారి కలిపేసుకొని తర్వాత ఇలా పెనం మీద స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ పిండి అనేది పల్చగా ఉంటుంది కాబట్టి వేయగానే అలా సైడ్ కి వెళ్ళిపోతుందండి. తర్వాత కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని ఎక్కడ గ్యాప్స్ లేకుండా వేసేసుకోండి. నెక్స్ట్ దాని మీద ఇలా ఆయిల్ ని స్ప్రెడ్ చేసుకోండి. దోశ అంచులకి మధ్యలో మొత్తం కూడా ఇలా కాస్త ఆయిల్ ని స్ప్రెడ్ చేసుకున్నాక ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పెనాన్ని ఇలా అన్ని వైపులకి మూవ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల హీట్ అనేది దోశ అంతా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఈవెన్ గా కాలుతుంది అనమాట. మనకి హోటల్లో అయితే మంట ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈవెన్ గా కాలిపోతుంది. బట్ ఇంట్లో అయితే ఇలా అన్ని వైపులు కాలేటట్టు తిప్పుకుంటూ దోశని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే దోశ తవ ఫ్లాట్ గా ఉంటే దోశను తీసుకోవడం ఈజీ అవుతుంది. బట్ ఇలా కాస్త అంచులుంటే మాత్రం ముందు ఎడ్జెస్ ని సపరేట్ చేసుకొని తర్వాత నిదానంగా దోశని తీసేసుకోవాలి. చూడండి, దోశ అనేది ఈవెన్ గా కాలి మంచి గోల్డెన్ కలర్ లోకి వచ్చి క్రిస్పీగా రెడీ అయిపోయింది. ఇలానే మిగతా దోశను కూడా వేసేసుకోవాలి. బట్ ప్రతి దోశ వేసుకునే ముందు బ్యాటర్ ని మొత్తం నీట్ గా కలుపుకున్నాక దోశను వేసుకోండి. సో ఈ టిప్స్ ని ఫాలో అయ్యి ఒకసారి ట్రై చేసి చూడండి. మంచి హోటల్ స్టైల్లో క్రిస్పీ రవ్వ దోశ అనేది రెడీ అవుతుంది. అండ్ ఇందులోకి నేను 2 రకాల చట్నీస్ చేశాను. 2 కూడా రవ్వ దోశలోకి ఎక్సలెంట్ కాంబినేషన్ అనమాట. ఆ రెండిటితో రవ్వ దోశ తింటుంటే చాలా రుచిగా ఉండింది. సో ఆ చట్నీ రెసిపీస్ మీకు కావాలంటే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయడంతో పాటు మరిన్ని మంచి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.